మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్ భాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షము నుండి 5 పద్యాల్ని ఆలపించుకొని భావాల్ని తెలుసుకొని ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఆటోపంబున జిమ్మురొమ్మగల వజ్రాభీల దంతంబులన్ తాటించున్ మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్ మాటికి మాటికిందిగువగా నీరాటమున్ నీటి పోరాటం నోటమి పాటు జూపుట కరణ్యాటంబు వాచాటమై నీటన్ మాటికి మాటికిందిగువగా నీరాటమున్. నీరాటము అంటే నీటిలో తిరిగేది మొసలి మాటి మాటికి ఆ గజరాజును నీటిలోకి లాగుతూ ఉంటే నీటి పోరాటం నోటమి పాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. అరణ్యాటంబు అంటే అరణ్యంలో తిరిగేది గజరాజు, ఏనుగు. ఈ గజరాజు ఆ మొసలిని ఈ నీటి పోరాటంలో ఎలాగైనా ఓటమి పాలు చేయాలని గగ్గోలు పెడుతోందట. వాచాటమై అంటే అరుస్తోంది గగ్గోలు పెడుతూ. ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీల దంతంబులన్. ఆ ఏనుగు యొక్క వజ్రాభీల దంతంబులన్, వజ్రాయుధం వంటి భయంకరమైనటువంటి ఆ దంతాగ్రాలతో మొసలికి రొమ్మగల వక్షస్థలాన్ని పగిలేటట్టుగా ఆటోపంబున జిమ్ము పరాక్రమంతో ఆ దంతాలతో పొడుస్తోంది, దంతాలతో కుమ్ముతోంది. తాటించున్ మెడ జుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్. హరి అంటే ఇంద్రుడు, ఇక్కడ దోర్దండాభసుండాహతిన్. హరి యొక్క ఆ భుజాలు, హరి భుజం లాంటి బలం కలిగినటువంటి, భుజబలం కలిగినటువంటి ఏనుగు యొక్క తొండంతో తాటించున్ మెడ చుట్టి పట్టి ఆ మొసలిని మెడ చుట్టూ పట్టి విసిరేస్తోంది. తర్వాత అప్పుడు ఆ సమయంలో మకరి తోడబోరు మాతంగ విభునిన్ ఒక్కరునిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు దగులుగారె మగువలకును. మకరితోడ పోరు మాతంగ విభునిన్. ఆ మొసలితో పోరాడుతున్న ఆ గజరాజుని ఒక్కరుని డించిపోవ కాళ్ళు రాక, ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోవడానికి మనసొప్పక కోరి చూచుచుండె కుంజరీయూధంబు. ఆ తీరంపై ఒడ్డున నిలబడి కుంజరీయూధంబు, ఆ ఏనుగుల సమూహం, ఆడ ఏనుగుల సమూహము కోరి చూచుచుండే ఆతృతతో ఆ పోరాటాన్ని అలా చూస్తూ ఉన్నాయి. మగలు దగులుగారె మగువలకును. మహిళలకు భర్తలతో అనుబంధం, భర్తలతోటి బంధం విడదీయరానిది కదా అంటున్నాడు పోతన్న. అంత ఆ సమయంలో జీవనంబు తనకు జీవనంబైయుంటన్ అలవు చలమునంతకంతకెక్కి మకరముప్పే డస్య మత్తేభమల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. జీవనంబు తనకు జీవనంబైయుంటన్. ఇక్కడ జీవనంబు అంటే నీరు, రకరకాల అర్థాలు. జీవనం అంటే గాలి, జీవనం అంటే బ్రతుకు తెరువు, ఇక్కడ జీవనం అంటే నీరు. తనకు జీవనంబైయుంటన్, నీరే తనకు జీవనాధారం. ఎవరికి? మొసలికి. అందువల్ల అలవు చలవు నంతకంతకెక్కి మకరమొప్పే. ఈ మొసలి అలవు అంటే బలము, సామర్థ్యం, చలము పట్టుదల, దీక్ష, అంతకంతకెక్కి మకరమొప్పే. అంతకంతకు క్షణక్షణానికి పట్టుదల, దీక్ష, బలము, సామర్థ్యం పెరుగుతున్నాయి
మొసలికి. డస్యమత్తేభ మల్లంబు బహుళపక్ష సీత భానుపగిది. మరి ఈ గజరాజుకు, మొసలికేమో స్థానబలం ఉంది, ఎప్పుడు నీటిలో ఉండే జీవి. గజరాజు ఎప్పుడు నేలపై ఉండేవాడు. కాబట్టి ఇది డస్సిపోతుంది, అలసిపోయి ఎలా ఉంది దాని పరిస్థితి? బహుళపక్ష సీత భానుపగిది. బహుళపక్షం, మనకు రెండు పక్షాలు, శుక్లపక్షం దాన్ని శుద్ధపక్షం అంటాం, కృష్ణపక్షం దాన్ని బహుళపక్షం అంటాం. కృష్ణపక్షంలో సీత భానుపగిది. భాను అంటే ప్రకాశించేవాడు సూర్యుడు, సీత భాను అంటే చల్లగా ప్రకాశించేవాడు అంటే చంద్రుడు. చంద్రుడు ఎలా ఉంటాడు కృష్ణపక్షంలో, బహుళపక్షంలో రోజు రోజుకు క్షీణిస్తూ అమావాస్య వైపు వెళ్తూ ఉంటాడు. అమావాస్య వస్తుంది మనకి కృష్ణపక్షంలో. అలా ఇక్కడ ఏనుగు క్షణక్షణానికి తన శక్తిని కోల్పోతూ అలసిపోతూ ఉన్నాడు. బహుళపక్ష సీత భానుపగిది. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు పాదంబులన్నెరయన్ కంఠము వెన్నుదన్నున్ యగయున్ హేలాగతిన్ వాలముంజరచున్ నుగ్గుగదాకు ముంచు మునుగున్ శల్యంబులుందంతముల్ విరుగన్ రేయుచున్ పొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్. మరి ఏనుగల అలసిపోతూ ఉంటే మొసలు ఏం చేస్తోందట? ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచు. సింహంలాగా హుంకరిస్తూ ఏనుగు యొక్క కుంభస్థలంపైకి దూకుతోంది. పాదంబులు నెరయన్, వెంటనే కిందికి దూకి పాదాల మధ్య దూరి గిరగిరా తిరుగుతోంది. కంఠము వెన్నుదన్నున్, మెడను వెన్ను భాగాన్ని పైభాగాన్ని తంతోంది కాళ్ళతో. యగయున్ హేలాగతిన్ వాలముంజరుచున్, హేలాగతిన్ సులువుగా అవలీలగా పైకెగసి వాలముంజరుచున్ తోకను చరుస్తోంది, ఏనుగు యొక్క తోకను. నుగ్గుగదాకు అది నలిగిపోయేటట్టు ఢీ కొడుతోంది ఏనుగును. ముంచు, ఆ ఏనుగును నీళ్ళల్లో ముంచేస్తోంది. మునుగున్, తాను మునుగుతోంది. శల్యంబులున్ దంతముల్ విరుగన్ రేయుచున్, ఆ ఏనుగు యొక్క ఎముకలు దంతాలు విరిగేటట్టు భీకరంగా తాడిస్తోంది. పొంచి పొంచి కదియున్ వేదండయూధోత్తమున్, ఆ ఏనుగును నీటిలో మొసలి నక్కి నక్కి అకస్మాత్తుగా మీద పడి దాన్ని బాధిస్తోంది. పొడగానంబడకుండడాగు వెలికింబోవంగదానడ్డమై పొడజూపున్ చరణంబులంబెనగునున్ పోరాకరారాక బెగ్గడిలంగూలగతాచు లేచు తరినుద్ఘాటించు లంఘించు బల్విడి చీరున్ తలగున్ మలంగు నొడియన్ వేధించు క్రోధించుచున్. పొడగానంబడకుండడాగు, ఆ ఏనుగుకు కనపడకుండా ఈ మొసలి నీళ్ళలో దాక్కుంటుందట. వెలికింబోవంగదానడ్డమై పొడజూపున్, అమ్మయ్య ఈ మొసలి కనపడలేదులో అనుకొని ఏనుగు అలా గట్టువైపు అడుగేద్దాము అనుకుంటే, వెలికింబోవంగా అట్లా వెలికి పొదామనుకుంటే తానడ్డమై పొడచూపున్, వెంటనే అడ్డం ప్రత్యక్షమవుతుంది. చరణంబులంబెనగొనున్, ఆ ఏను యొక్క పాదాలను పెనేస్తుంది, చుట్టుకుంటుంది. పోరాక రారాక బెగ్గడిలంగూలగదాచు, పాపం ఆ ఏనుగు ముందుకు పోవడానికి వీలుగాక వెనక్కి రావడానికి వీలుగాక, అంటే అటు ఇటు కదలడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి తీసుకొచ్చి బెగ్గడిలం, ఎప్పుడైతే కదలలేకపోతే ఏ జీవైనా ఒక భీతి, ఒక భయాన్ని పొందుతుంది. అలా ఏనుగుకు భీతి కలిగించి కూలగతాచు, ఒక్కసారి కూలిపోయేటట్టు తాడిస్తుంది ఆ ఏనుగును. అంత ఏనుగు కూడా నీటిలో అలా కూలబడిపోతుంది మొసలి దెబ్బకు. లేచు తరిన్, ఎలాగో అలా శక్తి తెచ్చుకొని మళ్ళీ ఏనుగు పైకి లేయబోతే ఉద్ఘాటించు లంఘించు, కోపంతో విజృంభిస్తూ తాడిస్తూ పైకి ఒక్కసారి ఎగురుతుంది. బల్విడి చీరున్, ఎంతో బలంతో తన పళ్ళతో చీరేస్తుంది, కొరుకుతుంది. తలగున్, అట్లా వెనక్కి వెళ్ళి
తలగున్ అంటే పక్కకు తప్పుకుంటుంది. మలంగు వెనక్కిపోయి కనపడకుండా అదృశ్యమవుతుంది. నుడియన్ వేధించు క్రోధించుచున్ మళ్ళీ మీద పడి కోపంతో ఆ ఏనుగును వేధిస్తుంది. మిత్రులారా, తర్వాతి పద్యాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.